హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, మంచి తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఎక్కిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకుని కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఉందండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్ వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియంట్. 2017 9 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 9 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 72,000 తిరిగిందండి. బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే సర్వీస్ కార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 30 to 40% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మేము మొత్తం ఒకసారి వెహికల్ పిన్ టు పిన్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగేనా చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండకపోనండి, ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండకపోనండి. ఏ ఓపెన్ కూడా డ్యామేజ్ అయితే కలగదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. చూసుకోవచ్చండి, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. బానెట్కి ఇంతవరకు స్పాట్ అయితే పెట్టలేదండి. బానెట్ యొక్క సీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. బానెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. టైం ఇంజన్ చూసుకుంటే కంపెనీ ఒక టైం ఇంజన్ అవుతుంది. ఇక్కడ ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మా అనేటువంటి ఏం లేవు. గియర్ బాక్స్ కూడా సీల్డ్ ఉందండి. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. సైడ్ లుక్ కూడా ఎక్స్టర్నల్ కండిషన్లో వెహికల్ అవుతుంది. అదే బిల్స్ కూడా చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 30-40% టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్ గిట్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. ఆటో 4 విండోస్ బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా వేసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. బండి యొక్క ఇంజన్ నెంబర్ చర్చ కూడా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు, వెహికల్కి చూసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ సీట్ వరకు డ్యామేజ్ అయితే ఉందండి. పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తేనే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకోవచ్చండి. 72,894 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ ఉందండి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. డ్రైవర్స్ ఒకటి, కో డ్రైవర్స్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేదు. సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ ఫుల్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI ప్లస్ వేరియంట్ అండి. చూడండి, బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుంది. స్టెప్ మీద చూసుకుంటే ఒక 50% స్టెప్ మీద అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు. డిక్కీ కూడా జెన్యూన్ అవుతుందండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా
జస్ట్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. భయ్యా భయ్యా ऐसा ही पकड़ना स्टार्ट में है దబానా. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ డిసైడ్ చేస్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా ZA ప్లస్ వేరియట్ అండి. డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ 2017 9 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 9 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 72,000 తిరిగిందండి. బండి నెంబర్ సార్ చూపించాను, ఇంజన్ నెంబర్ చాస్ నెంబర్ చూపించాను. మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 30 to 40% టైర్ పొజిషన్ అవుతుందండి. స్టెప్ టైర్ ఒక 50% స్టెప్ టైర్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటి లేవు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇన్బుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్ అవుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. కీ సిస్టమ్ చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్ కి 2 కూడా అవైలబుల్ అవుతున్నాయి. ఈ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ వరకు, ఈ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఈ వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,30,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,30,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.